అలాంటి సీన్స్ సినిమాల్లోనే కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే కొప్పూరులో జరిగింది. కడుపులో కత్తిపోట్లు, కాళ్ళు చేతులు కట్టేసి ఓ డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. అలా వచ్చిన ఆ బాడీని చూసి భయంతో ప్రజలు గజ ఉనికిపోయి పరిగెత్తుకుంటూ పోయారు. అది అలా ఉంటే నంద్యాలలో పొలాల్లో మరో డెడ్ బాడీ కొట్టుకు వచ్చిన డెడ్ బాడీ ఎవరిదో తెలియదు. పొలాల్లో దొరికిన మృతదేహం ఎవరిదో తెలియదు. మిస్టరీస్. డెడ్ బాడీస్ వెనుక ఉన్న ఆ మిస్టరీస్ ఏంటి? గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పరులో చోటు చేసుకుంది. పొట్టలో కత్తిపోటుతో పాటు కాళ్లు కట్టేసిన మృతదేహం కొప్పరు గ్రామం వద్దకు కొట్టుకు వచ్చింది. పథకం ప్రకారం హత్య చేసి కాలువలో పడేసి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని గ్రామస్తుల సమాచారంతో పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ వెంకట సురేష్ తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లు మండలం వెలివెలి నుంచి మొగల్తూరు మండలం సేరేపాలెం వెళ్లే పంట కాలువలో కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ సమాచారాన్ని వీఆర్ఓకు తెలియజేశారు. వీఆర్ఓ నాగేంద్ర సంఘటనా స్థలాన్ని సందర్శించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీయగా కాళ్లు కట్టేసి పొట్టలో కత్తిపోటు గాయాలున్నాయి. హత్య చేసి కాలువలో పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎక్కువ రోజులు నీళ్లలో ఉండడం వల్ల కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. డీఎస్పీ శ్రీవేద, రూరల్ సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ వెంకట సురేష్ తెలిపారు. మరోవైపు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు ఎర్రమఠం గ్రామానికి చెందిన కుమ్ము శేఖర్ తన పొలానికి వెళ్లగా శవం కనిపించడంతో భయోందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య, ఆత్మహత్య అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.